హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాగర్ 777 యూట్యూబ్ ఛానల్. అయితే మనము 4th క్లాస్ మ్యాథ్స్లో భాగంగా ఇప్పుడు 11th లెసన్ టిక్ టాక్ గోస్ ద క్లాక్ అంటే ఏది టిక్ టిక్ అంటున్న నడుస్తున్న గడియారం. సో దీంట్లో భాగంగానే మనము ఏం నేర్చుకోబోతున్నామంటే ఇప్పుడు టైం గురించి నేర్చుకోబోతున్నాం. సో టైంని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, అదేవిధంగా డేట్స్ని కూడా సంవత్సరం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాని గురించి మనము ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సో అందులో భాగంగానే మనకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక గడియారం అనేది ఇక్కడ ఉంది. సో ఈ క్లాక్ని చూసినట్లయితే చూడండి, ఒకసారి గమనించండి. మొత్తము 1 to 12 వరకు. సో 4th క్లాస్ విద్యార్థులను ఆధారంగా చేసుకొని ఇక్కడ చెప్పడం జరుగుతుంది కనుక విద్యార్థులు గమనించండి, వారికి అర్థమయ్యే విధంగా మనము బోధిస్తున్నాము. సో చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఇది బోధించడం జరుగుతూ ఉంది కనుక ఎడ్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కొంచెము ఓపిక చేసుకొని వినండి. ఓకే, సో అయితే చూడండి, 1 minute = 60 seconds, 1 hour = 60 minutes, 1 day = 12 hours. సో ఈ విధంగా ఉంటే అసలు చాలా మంది పిల్లలకు ఏంటంటే టైం అనేది ఏ విధంగా చూడాలి. ఇప్పుడు డిజిటల్ వాచెస్ వచ్చినాయి, ఎంత అవుతుందంటే అక్కడ 12:50 అని ఉంటుంది, 12:50 అవుతుందమ్మా అని చెప్తూ ఉంటారు. సో ఈ డిజిటల్ వాచ్లు వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా మంది పిల్లలకు, నేను స్వయంగా చూసినట్లయితే 4th క్లాస్కి టీచ్ చేస్తూ ఉంటాను, పిల్లలకు టైం అనేది తెలియదు. సో ఈ టైము తెలియక పిల్లలు చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి పిల్లల కోసం కూడా మనం ఏం చేస్తున్నామంటే దీంట్లో టైం గురించి మనము క్లుప్తంగా చూద్దాం. అయితే చూడండి, టైమ్స్లో మనకు 2 హ్యాండ్స్ ఉంటాయి. అంటే హ్యాండ్స్ అంటే ఈ చేతులు కావు, ఇవి హ్యాండ్స్ అంటే మొండ్లు అంటాం కదా మనము, అవి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీకు కనిపించాలనే పెద్దగా డ్రా చేయడం జరిగింది. షార్ట్ హ్యాండ్ చిన్న చిన్న ముళ్ళుని ఏమని పిలుస్తాం మనము, అవర్ హ్యాండ్ అంటాం, అవర్స్. సో ఇది పెద్ద ముళ్ళు. లాంగ్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ అంటారు. లాంగ్ హ్యాండ్ ఏమో మినిట్స్ హ్యాండ్, తర్వాత షార్ట్ హ్యాండ్ ఏమో అవర్స్ హ్యాండ్. ఇదేమో గంటల ముళ్ళు, ఇదేమో నిమిషాల ముళ్ళు. గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు. సో గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు. సో నిమిషాల ముళ్ళు ఏం చేస్తుంది, గంటలు ఏం చేస్తుంది అనేది చూద్దాం. సో గంటల ముళ్ళు ఏం చేస్తుంది అంటే అవర్స్ని తెలియజేస్తుంది, గంటలను తెలియజేస్తుంది. నిమిషాల ముళ్ళు ఏం చేస్తుంది అంటే నిమిషాలను తెలియజేస్తుంది. అయితే చూడండి, ఒకసారి మనము చెప్పుకున్నట్లయితే 12:30 అంటుంటాం. 12 అంటే 12 గంటల 30 నిమిషాలు. ఇదేమి గంటలు, అవర్స్. ఇదేమో నిమిషాలు, మినిట్స్. 12 గంటల 30 నిమిషాలు. సో ఈ 12 గంటల 30 నిమిషాలు. సో మరి ఈ వాచ్లో మనము టైం ఎంత అవుతుందో తెలుసుకుందాం. సో ఈ టైం అవర్స్ అండ్ ఏది చిన్న ముళ్ళు, ఈ అవర్స్ అండ్ దేని మీద ఉంటే అన్ని గంటలు అవుతున్నట్లు. సో అవర్స్ అండ్ ఎక్కడ ఉంది, 3 మీద ఉంది. సో 3 మీద ఉంది. అదే విధంగా మినిట్స్ అండ్ ఎక్కడ ఉంది, 12 మీద ఉంది. మన 12 మీద ఉన్నప్పుడు 3:12 అవుతున్నట్లా, 3:12 అవుతున్నట్లు కాదు. అయితే చూడండి, అయితే ఇక్కడ ఒక నెంబర్ నుంచి నెక్స్ట్ నెంబర్ వరకు, 1 నెంబర్ టు నెక్స్ట్ నెంబర్కి మూవ్ అయినప్పుడు ఏ నెంబరు, ఏది మినిట్స్ అండ్. ఈ మినిట్స్ అండ్ 1 నెంబర్ టు నెక్స్ట్ నెంబర్, ఆ నెంబర్ నుంచి నెక్స్ట్ నెంబర్కి మూవ్ అవ్వడానికి ఎన్ని మినిట్స్ పడుతుందంటే 5 minutes పడుతుంది. ఎంత పడుతుంది, 5 minutes. ఇక్కడ కనిపించడం లేదు, ఎంత పడుతుంది, 5 minutes. 5 minutes టైం అనేది పడుతూ ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ 1 minute, 12 to 1, 12 నుంచి 1కి రావడానికి ఎన్ని మినిట్స్ అయింది, 5 minutes అయింది. ఇక్కడ అయింది 5 minutes. 12 నుంచి 2కి రావడానికి ఎన్ని మినిట్స్ అయింది, 10 minutes అయింది. 12 నుంచి 3కి రావడానికి ఎంత అయింది, 15 minutes అయింది. 12 నుంచి ఎందుకు లెక్క పెట్టాలంటే 12 ఇక్కడ సెంటర్ పాయింట్. 12 నుంచే మనము క్యాలిక్యులేట్ అనేది చేయాలి. నెక్స్ట్ 12 నుంచి 4 వరకు రావడానికి 20 minutes. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 5 minutes ఏమైతే ఉంటుంది, పెరుగుతూ వెళ్తుంటుంది. 20, 25, 30, 35, 40, 45, 50, 55, లాస్ట్ 60. సో ఈ విధంగా అవుతూ ఉంటుంది. అయితే చూడండి, 12 to 1 ఏమవుతుంది, 5 minutes. సో ఇప్పుడు ఏమైందంటే 3 అవుతుంది. సో 3 అవుతుంది.
ఈ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ అనేది ఏ నెంబర్ మీద ఉంది? ఎక్కడ ఉంది? 4 మీద ఉంది. లాంగ్ హ్యాండ్ అనేది 12 మీద ఉంటే అన్ని అవర్స్ అవుతున్నట్టు. అంటే 4 మీద షార్ట్ హ్యాండ్ ఉంటే 4 అవర్స్. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ 6 మీద ఉందనుకోండి 6 అవర్స్, 6 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇదే 7 మీద ఉందనుకో, ఈ 7 లాంగ్ హ్యాండ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఒకటే దగ్గర ఉంటుంది. సో మిగిలిన అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే ఇట్లా అవర్స్ అవుతున్నట్టు. అంటే 7 దగ్గరనేమో షార్ట్ హ్యాండ్ ఉంది, లాంగ్ హ్యాండ్ ఏమో 12 దగ్గర ఉంది. సో 12 దగ్గర ఉంది అంటే 7 అవుతున్నట్టు. సో ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ అనేది చేస్తూ ఉంటాం. సో 1 means 5, 2 means 10, 3 means 15, 4 means 20. సో ఇది ఏంటి తెలియజేస్తుంది అంటే మనకు మినిట్స్ని తెలియజేస్తుంది, ఇదేమో అవర్స్ని తెలియజేస్తుంది. అయితే ఈ షార్ట్ హ్యాండ్ గురించి నేర్చుకున్నాం కదా, షార్ట్ హ్యాండ్ దేని మీద ఉంటే అన్ని అవర్స్ అవుతున్నారు. షార్ట్ హ్యాండ్ 8 మీద ఉంటే 8 అవర్స్ అవుతున్నట్లు, 7 మీద ఉంటే 7 అవర్స్ అవుతున్నట్లు, 6 మీద ఉంటే 6 అవర్స్ అవుతున్నట్లు, 5 మీద ఉంటే 5 అవర్స్ అవుతున్నట్లు. ఇది షార్ట్ హ్యాండ్ గురించి. సో షార్ట్ హ్యాండ్ ఎక్కడో ఒక దగ్గర పెడదాం. ఎక్కడ పెడదాం? ఇప్పుడు 8 దగ్గర పెడదాం. షార్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంది? 8 దగ్గర ఉంది. ఎస్, 8 దగ్గర ఉంది కదా. ఇప్పుడు మనకు లాంగ్ హ్యాండ్ ఎక్కడ ఉందంటే 2 మీద ఉంది. ఇప్పుడు ఏమవుతున్నట్లు? షార్ట్ హ్యాండ్ అవర్స్, అవర్స్ అవర్స్ ఇన్ ఈస్ట్ మినిట్స్, అవర్స్ మినిట్స్. సో అవర్స్, అవర్స్ ఎంత ఉంది? 8 అవర్స్, 8. నెక్స్ట్ మినిట్స్ 2 దగ్గర ఉంది కదా, 2 మీన్స్ ఎంత? 10, 8 10 అంటే 8 అవర్స్ 10 మినిట్స్, 8 అవర్స్ 10 మినిట్స్. అదే షార్ట్ హ్యాండ్ 8 మీద ఉంది, అది ఎక్కడికి వెళ్ళింది? 3 మీదకి మూవ్ అయింది. అప్పుడు చూడండి 3 మీన్స్ 15 అంటే 8 15 మినిట్స్, 8 అవర్స్ 15 మినిట్స్ అవుతున్నట్టు. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ వస్తాం. సో అందుకే ఏమైందంటే 12 నుంచి 6 వరకు వచ్చే వరకు ఏమవుతుందంటే 8:30 అవుతుంది. 8:30 అంటే 8:30 మినిట్స్ అంటే 30 అంటే 1 అవర్కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. సో సగం అయిపోయింది, హాఫ్ అయిపోయింది కనుక 8:30 మనకి ఏమంటాము? అలా 8:30 ఈ విధంగా చెప్తూ ఉంటాం. దాన్ని ఏమన్నా తెలుగులో ఏమంటే 8:30 అని అంటూ ఉంటాం కదా. అంటే నర అంటే సగము అన్నట్టు. సో ఇలా 8:30, 8:30. సో 8:30 అంటే అయిపోయింది, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. చూడండి ఇంకా చూడండి ఇక్కడికి 9 దగ్గరికి వచ్చింది. సో 9 మీన్స్ 45. అప్పుడు 8 అవర్స్ 45 మినిట్స్, 8 అవర్స్ 45 మినిట్స్. సో ఈ విధంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సో క్వశ్చన్ ఇస్తాడు, ఇక్కడ 7 మీద షార్ట్ హ్యాండ్ ఉంది, 3 మీద లాంగ్ హ్యాండ్ ఉంది. సో ఫిగర్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతాడు. గురుకుల సెట్లో నెక్స్ట్ రేపు ఇదే క్వశ్చన్ వస్తుంటుంది. సో షార్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంది? 7 మీద ఉంది, 7. మినిట్స్ హ్యాండ్ ఎక్కడ ఉంది? 3 మీద, 3 మీన్స్ 15. సో ఈ విధంగా మనకు చేస్తుంటాం. సో అయితే చూడండి ఇక్కడికి 12 వచ్చిన తర్వాత 12 అవర్స్ 50 మినిట్స్ అయిపోయింది, 50 మినిట్స్ అయిపోయింది. సో చాలా దగ్గరలో ఉంటుంది సార్. 13 అవర్స్ 45 మినిట్స్ అని ఉంది, బట్ ఇక్కడ లేదు 13. మళ్ళీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మనకు ఎక్కడ ఉంటుంది అంటే రైల్వే స్టేషన్లో ఉంటుంది, 13:45 అవుతుంటుంది. 13:45 అయింది, మళ్ళీ ఎంత టైం? సో చూడండి దీనికి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం. దాన్ని టైం అనేది మనకు 12 అవర్స్ టైం ఉంటుంది. ఇది 12 అవర్స్ టైం ఉంటుంది, 24 అవర్స్ టైం కూడా ఉంటుంది. వాచెస్ 12 అవర్స్ వాచెస్, 24 అవర్స్. డిజిటల్ వాచెస్లో మనము సెట్ చేసుకునేటప్పుడు 24 అవర్స్ సెట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే అది 24 అవర్స్ని చూపిస్తుంది. అయితే 1 డేకి 12 అవర్స్, 12 అవర్స్ కాదు 24 అవర్స్. 1 డేకి 24 అవర్స్. సో 2 12 అవర్స్ అయితే ఒక డే అవుతుంది. సో
అయితే చూడండి ఎక్కడ నుంచి మార్నింగ్ 12 నుంచి ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 వరకు మనము ఏమైతే ఉంటుంది అంటే దాన్ని ఏఎం అంటాం. ఏఎం పిఎం. ఏఎం అంటే యాంటీ మెరిడియం, పోస్ట్ మెరిడియం. సో యాంటీ మెరిడియం ఏఎం. ఏఎం అంటే ఏంటంటే మార్నింగ్ ఎప్పటి నుంచి మార్నింగ్ 12 నుంచి ఆఫ్టర్నూన్ 12 అంటే 11:59 వరకు. మార్నింగ్ 12 నుంచి ఆఫ్టర్నూన్ 11:59 వరకు ఏమని పిలుస్తాం అంటే 11 AM అని రాస్తాం. ఆఫ్టర్నూన్ 12 నుంచి ఇక్కడ రాద్దాం. మార్నింగ్ 12 AM టు 11:59 AM. ఇది మొత్తం మార్నింగ్. ఆఫ్టర్నూన్ 12 అయ్యిందంటే 12 PM. 12 PM టు 11:59 PM. అంటే నైట్ 11:59 వరకు మనకు ఏమవుతూ ఉంటుంది అంటే పిఎం అవుతుంటుంది. 11:59 దాటిన తర్వాత ఏమవుతుందంటే ఏఎం అవుతుంది. ఏఎం అంటే యాంటీమెరిట్ ఏమంటాం కదా, దాన్ని షార్ట్ కట్గా ఏమంటారు అంటే ఏఎం కదా, ఎర్లీ మార్నింగ్ అని గుర్తుపెట్టుకోవాలి ఏఎంని. మళ్ళీ సార్ ఏఎం అంటే ఎర్లీ మార్నింగ్ అని అనుకునేది కాదు, దాన్ని షార్ట్ కట్ అని. సో ఏఎం, సో 12 AM అనేది మార్నింగ్ మనము పడుకుంటాం కదా, పడుకున్న తర్వాత 11:59 అయిపోయిన తర్వాత 12 స్టార్ట్ అయ్యి 1 2 3 4 ఆఫ్టర్నూన్ 11:59 వరకు మనకు ఏఎం అవుతుంది. ఏఎం తర్వాత పిఎం ఎప్పుడు అవుతుంది 12 PM టు 11:59. ఆఫ్టర్నూన్ 11:39 అయిపోయిన తర్వాత మనకు 12 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఏఎం పిఎం. అయితే ఈ ఏఎం పిఎంని ఏం చేస్తూ ఉంటారంటే, సో నేను ఏం చేస్తుంటానంటే ఒక అతను నువ్వు లంచ్ ఎన్ని గంటలకు చేసావు అని అంటాడు. లంచ్ ఎన్ని గంటలకు చేసామంటే ఆన్సర్ రాసి ఉంటాడు. ఆన్సర్ ఇద్దరు రాసిండు. ఒక అతను ఏం చేస్తుందంటే 12:30 AM రాసిండు, ఇంకొకతను 12:30 PM రాసిండు, ఇంకొకతను 12:30 అని రాసిండు. 1 2 3. సో ఈ ముగ్గురులో ఎవరి ఆన్సర్ కరెక్ట్ అని అంటాడు. సో 1 ఆన్సర్ కరెక్ట్, 2 ఆన్సర్ కరెక్ట్, 3 ఆన్సర్ కరెక్ట్. సో థర్డ్ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే 12:30 అని రాసిండు, ఏఎం పిఎం రాసలేడు కనుక వీడిని డిలీట్ చేసేసినాం, ఎలిమినేట్ అయిపోయింది. వీడు కరెక్ట్ ఆన్సర్ రాయలేదు. సో ఏఎం అన్న ఉంటుంది, పిఎం అన్న ఉంటుంది. సో ఏఎం అంటే ఏం చెప్పుకున్నాము, మార్నింగ్ అంటే మార్నింగ్ ఎక్కడి నుంచి 12 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పినా కదా, 12 నుంచి 11:59 AM వరకు మనకు ఏఎంఏ ఉంటుంది. అంటే నైట్ నుంచి మనం పొద్దుగాల ఈ టైం మార్నింగ్ టైం మొత్తం డే టైం మొత్తం ఏఎం డే టైం. తర్వాత ఆఫ్టర్నూన్ మొత్తము మనకు ఆఫ్టర్నూన్ 12 టు నైట్ వరకు ఉండేది పిఎం అవుతుంటుంది. సో ఏఎం అంటే వీడు పొద్దుగాల 12:30 AM చేసేదాన్ని మనం ఏమంటాం అంటే అది ఏమంటారో మనకు తెలియదు దాన్ని. బట్ లంచ్ అంటే ఎప్పుడు చేస్తాం, ఆఫ్టర్నూన్ చేస్తాం. లంచ్ ఎప్పుడు చేస్తాం మనము, ఆఫ్టర్నూన్ చేస్తాం. అందుకే 12:30 PM లంచ్ చేసేసినాం కనుక వీడి ఆన్సర్ కరెక్ట్, వీడిది తప్పు, వీడిది తప్పు. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీన్ని బట్టి మనము క్వశ్చన్స్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఏఎం పిఎంకి మధ్య డిఫరెన్సెస్. సో డే టైంలో ఉంటే ఏఎం, ఆఫ్టర్నూన్ అయితే పిఎం. డే టైం ఎంత మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉండేది ఏఎం. సో ఈ విధంగా కన్క్లూజన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 24 అవర్స్ టైం అంటే ఆఫ్టర్నూన్ 12 దాటింది కదా, 12:59 అయింది. 12:59 అయిన తర్వాత మనకు ఏమవుతుందంటే 1 PM అవుతుంది. 1 PM అవుతుంది. సో ఈ 1 మనం ఏం రాయొచ్చు, 12కి +1 కలిపితే 12కి +1 కలిపితే ఏమవుతుందంటే 13 అవుతుంది. 12కి 2 10 అవుతుంది. అంటే 12 +
210, 1410. సో కన్వర్షన్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఏం చేస్తారంటే ఒక నెంబర్ ఇస్తారు 5:30 PM. 5:30 PMని ఏం చేయాలంట 24 అవర్స్లోకి కన్వర్షన్ చేయాలి. 24 అవర్స్ టైంలోకి కన్వర్షన్ చేస్తే ఏం లేదు, ఏదైనా నెంబర్ ఉన్నని ఆ నెంబర్ని ఏం చేయాలంటే 12 యాడ్ చేయండి. 12 యాడ్ చేస్తే అది 12 అవర్స్లోకి కన్వర్ట్ అవుతుంది. సో 30, 12కి 5 వెళ్తే 17:30. సో ఈ విధంగా దీనికి AM PM అని ఉండదు మళ్ళీ. సో 24 అవర్స్ టైంలో AM PM పెట్టకూడదు. సో AM PM పెట్టడానికి రీజన్ ఏంటంటే అది మార్నింగ్ డే టైమా లేకుంటే నైట్ టైమా తెలుసుకోవడానికి AM PM పెడుతుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు ఏది కన్వర్షన్. సో ఒకసారి మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. అయితే చూడండి 6:45 అవుతుంది. 6:45 PM 6:45 PM అవుతుంది. అయితే దీన్ని మనము 12 అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి. 12 అవర్స్లోకి కన్వర్ట్ చేయాలన్నప్పుడు 24 అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో 24 అవర్స్లోకి కన్వర్ట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే 12 అవర్స్ని ఏం చేయాలంటే దానికి యాడ్ చేయాలి. సో 5, 4, 12, 8, 1, 18:45. సో చాలాసార్లు మనము రైల్వే స్టేషన్స్లో చూస్తూనే ఉంటాము, ఇలాంటి కన్వర్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇది క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవే కాకుండా ఇంకా మనకు నెక్స్ట్ లెసన్స్లోకి 5th క్లాస్ ఆ లెసన్స్లోకి వెళ్ళినట్లయితే ఏమవుతుందో అంటే ఒక ట్రైన్ 18:45కి బయలుదేరి నెక్స్ట్ డే 6:45 AM అక్కడికి రీచ్ అయింది. ఏ అనే ప్లేస్లో ఎక్కడ స్టార్ట్ అయింది 18:45లో స్టార్ట్ అయింది. అక్కడ బి అనే ప్లేస్కి ఎప్పుడు రీచ్ అయింది 6:45 AM రీచ్ అయింది. సో ఈ రెండు టైమ్స్ మధ్య ఎన్ని అవర్స్ ఉన్నాయి, ఈ A to Bకి ట్రైన్ వెళ్ళడానికి ఎంత సమయం పట్టింది, ఎన్ని అవర్స్ పట్టింది అని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ని కూడా మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో ఈ 4th క్లాస్లో అయితే ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి మాత్రమే ఛాయిస్ ఉంది. సో అయితే చూడండి ఫ్రెండ్స్, సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. సో ఇంకా ఇక్కడ ఇంకొకటి చూడండి, మనకు చూద్దాం కొన్ని కన్వర్షన్స్ చూద్దాం ఇక్కడ టాపిక్. సో 1 మినిట్కి 60 సెకండ్స్ కదా, 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్ అని మనకు తెలుసు. అయితే క్వశ్చన్ ఏమంటాడు అంటే 10 మినిట్స్ ఈక్వల్ టు డాష్ సెకండ్స్ అని క్వశ్చన్ అడుగుతాడు. 10 మినిట్స్ ఈక్వల్ టు డాష్ సెకండ్స్ అని అంటాడు. 10 మినిట్స్ ఈక్వల్ డాష్ సెకండ్స్ అంటే 10 into 60, 600 సెకండ్స్. ఇదే కాకుండా ఏమంటాడు అంటే 1 అవర్ ఈక్వల్ టు డాష్ సెకండ్స్ అంటాడు. మనకు 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్ అని తెలుసు. 1 అవర్కి ఎన్ని మినిట్స్ 60 మినిట్స్ అని మనకు తెలుసు. సో 1 అవర్కి ఎన్ని సెకండ్స్ అవుతాయంటే 60 into 60, 6 6 3600 సెకండ్స్, 3600 సెకండ్స్ అవుతుంది. సో ఈ విధంగా కన్వర్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకసారి 1 అవర్కి 60 మినిట్స్ కదా, 1 అవర్కి 60 మినిట్స్ లేదా 3600 సెకండ్స్. 1 డే అడుగుతాడు. 1 డేకి డాష్ సెకండ్స్ అని అడుగుతాడు. 1 డే అంటే ఎన్ని మినిట్స్, ఫస్ట్ ఎన్ని మినిట్స్ కాదు, ఫస్ట్ ఎన్ని అవర్స్ తెలుసుకుందాం. 24 అవర్స్. ఎంత 24 అవర్స్. 24 అవర్స్ అంటే 24 అవర్స్ ఇంటూ ఎన్ని 24 అవర్స్ ఇంటూ 60 మినిట్స్. 24 అవర్స్ ఇంటూ 60 మినిట్స్. సో ఇన్ని 60 మినిట్స్ని మళ్ళీ ఏం చేయాలి, వచ్చిన దాన్ని ఇంటూ మళ్ళీ 60 చేయాలి. ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తాం కదా, ఇంటూ చేసి ఇక్కడ రాస్తాం సమ్. ఎంత చూడండి 0, 1440 ఇంటూ 60 చేయాలి. సో ఇది చేసినప్పుడు మనకు 1 డేకి ఎన్ని సెకండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా కన్వర్షన్ 1 డే అని అడగొచ్చు, 1 వీక్ అని అడగొచ్చు. సో ఇది ఈ విధంగా ఉంటుంది. సో 1 వీక్ ఈక్వల్ టు 7 డేస్.
1 వీక్ ఈక్వల్ టు 7 డేస్. సో 1 వీక్కి డాష్ అవర్స్ అంటాడు. 1 వీక్కి డాష్ అవర్స్ అంటాడు. సో మనకు 1 వీక్కి ఎన్ని డేస్? 7 డేస్. 7 డేస్ ఇంటూ 1 డేకి ఎన్ని అవర్స్? 24 అవర్స్. సో ఇలానే అంటాడు. ఇలా 24 into 7 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇదే కాకుండా 1 వీక్ ఈక్వల్ టు డాష్ మినిట్స్ అంటాడు. 1 వీక్ ఈక్వల్ టు డాష్ మినిట్స్ అంటాడు. సో అప్పుడు ఎన్ని అనేది మనకు చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. సో 1 వీక్ ఎంత? 7 into 24 చేయాలి. 24 వచ్చిన దాన్ని ఇంటూ 60 చేయాలి. వచ్చిన దాన్ని ఇంటూ 60 చేయాలి. సో ఈ విధంగా కన్వర్షన్స్ అనేటివి ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. 10 minutes అంటే ఏంది, హాఫ్ అన్ అవర్ అంటే ఏంది, హాఫ్ పాస్ట్, క్వార్టర్ పాస్ట్. సో హాఫ్ పాస్ట్, క్వార్టర్ పాస్ట్ అంటే ఇది ఒకసారి చూద్దాము, మర్చిపోయినా చెప్పడము. సో క్వార్టర్ పాస్ట్, క్వార్టర్ అంటే క్వార్టర్, ఈ క్వార్టర్ కాదు. చూడండి ఈ మొత్తం కన్వర్షన్స్ లో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 60 కదా. 60 అంటే ఒక ఫుల్ బాటిల్, ఫుల్ బాటిల్ కాదు, ఫుల్ అంటే 1 అవర్. 30 minutes అంటే హాఫ్ అన్ అవర్. 15 minutes అంటే క్వార్టర్ అవర్. సో 15 minutes గడిచిపోయింది కనుక క్వార్టర్ పాస్ట్. ఏది? క్వార్టర్ పాస్ట్. ఇక్కడ ఇది 11:15 అంటారు కదా. క్వార్టర్ పాస్ట్ 11 అంటారు. హాఫ్ పాస్ట్ 11. ఇక్కడ 45 ఏమంటారంటే క్వార్టర్ టు 12. అప్పుడు ఏమవుతుందంటే ఈ ముళ్ళు ఇక్కడ మధ్యలోకి వెళ్ళిపోతుంది. సో చూడండి ముళ్ళు ఇక్కడ ఉంటే క్వార్టర్ పాస్ట్, అదే ముళ్ళు ఏది పెద్ద ముళ్ళు మినిట్స్ అని ఇక్కడ ఉంటేనేమో హాఫ్ పాస్ట్, అదే ముళ్ళు ఇక్కడికి వెళ్ళిందంటే క్వార్టర్ టు. నెక్స్ట్ వచ్చేది 11 కాదు, క్వార్టర్ టు 12. ఇది రెండేమో హాఫ్ పాస్ట్ 11, క్వార్టర్ పాస్ట్ 11 అనేది చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకు కన్వర్షన్స్ అనేటివి ఉంటాయి. సో ఈ టైంను చాలా పెద్దగా వదిలేసాను కనుక దీంట్లోనే పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. సో ఇది టిక్ టాక్ గోస్ టు క్లాక్ గురించి మాత్రమే చెప్పుకున్నాం. ఇది పార్ట్ ఏ మాత్రమే. సో ఇదే లెసన్లో 11th లెసన్లో పార్ట్ బి కూడా ఉంటుంది. అది దేని గురించి ఉంటుంది అంటే క్యాలెండర్ గురించి ఉంటుంది. క్యాలెండర్ గురించి కూడా మీకు పార్ట్ బి లెసన్ కూడా వస్తుంది, అది కూడా చూడండి. ఎందుకంటే దీంట్లో నుంచి ఖచ్చితంగా బిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కనుక దీని గురించి ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తున్నా కనుక మీరు వీటిని బాగా గమనించండి. ఒకసారి క్లాస్ అర్థం కాకుండా కానీ మళ్ళీ చూసుకోండి. 4th క్లాస్ పిల్లలు బాగా మంచిగా వినండి. స్కిప్ చేసాను అనుకోండి ఏం అర్థం కాదు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.